జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉన్నారు మే 14వ తారీఖు వరకు. ఎప్పుడైతే సూర్యుడు మే 14వ తారీఖు నుంచి 10వ స్థానానికి వస్తారో మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అంటూ ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు 10వ స్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నారు. మీకు ధనపరంగా ఎక్సలెంట్ గ్రోత్ అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు కూడా ఆయన 10వ స్థానానికి రాబోతున్నారు మే 27వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు రాజయోగం అంటూ చూడబోతున్నారు. బిజినెస్లో చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ మూలంగా మీకు బిజినెస్లో మంచి హెల్ప్ అంటూ రాబోతోంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. అష్టమంలో శని భగవానుడు ఉన్నారు. కుటుంబ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని ఏదన్నా కనుక చెడు చేస్తే కనుక ఏ గ్రహం వచ్చి మంచి చేయడం కుదరదు. అలాగే శని కనుక మంచి చేస్తే కనుక ఏ గ్రహం వచ్చి ఆ చెడుని ఏదైనా సరే మంచి అయినా సరే తీయటం అంటూ కుదరదు. శని అంత పవర్ఫుల్. సింహరాశికి అస్సలు యోగకడు కాని గ్రహము శని భగవానుడు. ఆయన అష్టమంలో ఉన్నారు కాబట్టి మీరు శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. రాహువు అష్టమం నుంచి 7వ స్థానానికి వస్తున్నారు. అలాగే కేతువు 2వ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యారేజ్ పరంగా శివుణ్ణి అభిషేకించండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. లవర్స్కి మాత్రం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయం అనేది మీకు లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.